ఇక మనం పాఠంలోకి వెళ్దాం. అన్యజనులకు సైతము దేవుని వాక్యం ప్రకటించాలని 6వ వచనంలో భూనివాసులకు అనగా 6వ వచనం, భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. నిత్య సువార్త, ఎవర్ లాస్టింగ్ గాస్పల్, ఎవర్ లాస్టింగ్ గాస్పల్. నిత్య సువార్త నిత్యము ఉండాలా? అవును. నువ్వు నిత్యము బ్రతకాలంటే సువార్త నిత్యము వినాలి, నిత్యము నిన్ను సరిదిద్దుకోవాలి, నిత్యము నువ్వు బాగుండాలి. అందుకే దాన్ని నిత్య సువార్త. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఈ సువార్త నిత్యము నిన్ను జీవింపచేయటానికి, భూమి మీద పరలోకంలో. నిత్య జీవం అనేది భూమి మీద శరీరాల్లో ఉన్నప్పుడు ఆత్మ జీవిస్తుంటుంది, శరీరాలలో ఆత్మ జీవిస్తుంది. మరణించిన తర్వాత జీవిస్తూనే ఉంటుంది, పరదేశకు వెళ్ళి దేవుని పిల్లలతో కలిసి జీవిస్తుంది. యేసుక్రీస్తు ఆగమనంతో అందరం కలిసి క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు రాజ్యం ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది, నిత్యము జీవిస్తాం మనం. వెరీ గుడ్. మరి నరకంలో ఉన్నవారు వాళ్ళు నిత్యము మరణిస్తారు. శరీరంలో ఉన్న 80 ఏళ్ల ఈ జీవితం తర్వాత, 70 ఏళ్ల జీవితం తర్వాత చచ్చిపోతారు. ఆ చావు శరీరానికి భూమి మీద ఒక్కసారే, కానీ నరకంలో నిత్యము చావాలి. చాలాసార్లు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు దాన్ని బ్లేడ్ పెట్టి కోసిన, నిప్పంటిచ్చిన బాబోయ్ అంటాం. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కత్తితో నరికిన, గొడ్డలతో నరికిన శవానికి నొప్పి అనిపించదు. ఎందుకంటే బాధ అనుభవించే ఆత్మ ఆ దేహంలో లేదు. అందుకే కట్ల మీద పేల్చి తగలబడతారు. దహన సంస్కారాలు, మట్టిలో పెట్టి పాతేస్తారు, సమాధి కార్యక్రమాలు. కనుక ఆత్మ అనేదే శరీరాన్ని అనగా మనల్ని జీవింపజేయుచున్నది. అంటే మనం బ్రతుకుతున్నాం అంటే మన శరీరాన్ని బ్రతికించుకుంటున్నాం శరీరంలో ఉండి. మరి విడిచిపెడితే, ఆత్మహత్య చేసుకుంటే శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోద్ది. ముక్కలైనా చెక్కలైనా తగలబెట్టినా దానికే నొప్పి ఉండదు. కనుక నిత్య సువార్త అనేది నిత్యము మిమ్మల్ని జీవింపజేసేది. ఈ వాక్యం భూమి మీద నిన్ను జీవింపజేసేది, పరదేశంలో నిన్ను జీవింపజేసేది, పరలోకంలో నిత్యము దేవుని సన్నిధిలో జీవింపజేసేది. ఎందుకంటే నిత్యుడగు తండ్రి అన్నాం ఆయన. నిత్యము ఉండేవాడు, ఉన్నవాడు. కనుక మనం ఎప్పుడు ఉండేవాళ్ళం. ఎవరితోనైనా కలిసి ఉన్నాం అంటే భూమి మీదే మనకు అనుకూలంగా, మనకు దగ్గరలో, మన ఊరిలో ఉంటేనే మనం కలుసుకుంటాం. కానీ పరదేశంలో ఆదాము నుండి మరణించిన బుద్ధిమంతులు కలుసుకుంటాం. అక్కడ కలుసుకున్న మనం యుగయుగాలు కలిసి ఉంటాం. నిత్య జీవం, నిత్యము బ్రతుకుతూ ఉంటాం. ఆ బంధం కోటాను కోట్లు, ఇన్ఫినిట్, లెక్కలేనంత కాలం, అనంతకాలం సుఖాలు అనుభవిస్తూ, చచ్చిపోయాక మామిడి పళ్ళు నాకు దొరకవు అనుకోకండి, చనిపోయాక నాన్ వెజ్ నాకు దొరకదు అనుకోకండి. ఆత్మకు ఆహారాన్ని దేవుడు చేసి ఒకసారి మనుషులకు కూడా తినిపించాడు. మన్నా
దాన్ని ఎవరి ఆహారం అన్నాడు? ఆత్మల ఆహారం. అంటే దేవదూతల ఆహారం. దేవదూతలు ఎవరు? ఆత్మలు. ఆత్మలకు రుచి తెలుసు, సువాసనలు తెలుసు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మనం ఇచ్చే అర్పణల్లో ఆఘ్రాణిస్తున్నాడు అంటారు. చాలా మంచి వాసన, చాలా బాగుంది. దేవుడికి రుచి తెలుసు కనుక రుచులు నేర్పించాడు నీకు. అన్ని రుచుల్ని కలగలిపి పట్టగలిగే ఒక నాలుకను పెట్టాడు. రంగులు, అన్ని రంగులను చూచి ఆనందించగలిగే నేత్రాలను ఈ కన్నును తయారు చేశాడు. చెవి, ఎన్ని సంగీతాలైనా, ఎన్ని మ్యూజిక్స్, ఎన్ని టోన్స్, మ్యూజికల్ సిస్టమ్ అంతా ఈ చెవికి వచ్చేసరికి శరీరం అంతా కదిలిపోతూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు ఆ పాటకి. ఇవన్నీ కూడా ఆత్మకున్న లక్షణాలు. శరీరంలో మనం అనుభవించే కాలం, దేవుని కొరకు బ్రతికే కాలంలో నిన్నేమీ కట్టిపడేయలేదు ఆయన. తినమన్నాడు, అనుభవించమన్నాడు. తప్పుగా కాదు, పద్ధతిగా, క్రమంగా, అక్రమంగా కాదు. కనుక ఈ సీక్రెట్ మనకు తెలుసుంటే మన శరీరానికి మనం కళ్ళెం వేసి దాన్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తుంటాం. వాడు మనం గమనించవలసింది ఏంటంటే మన ఎనిమి శాటన్. వాడు నిన్ను దేవుడు కాకుండా చేయటమే. దాని కొరకు వాడు ఏం వాడుకుంటాడో, ఏ రకాలైన వేస్, ఒక వ్యభిచారమా, ఒక త్రాగుడా, మత్తు మందుల, వ్యాపారమా, సంపాదన, ఇలాంటి రకరకాల కోణాలు, వలలు, గేలాలు వేసేటివాడు జనానికి. అందులో పడిపోయి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు వాడు చూపులకు కూడా కనబడరు, వాళ్ళు రారు. మనకు టాలీవుడ్ యాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనకు దేవుని జ్ఞానం చెప్పగలమా? వాళ్ళే మనకు అందరూ. ఇక బాలీవుడ్లో ఉన్నోళ్ళు ఏమందుతారు మనకి? ఇక హాలీవుడ్లో ఉన్నోళ్ళు ఏమందుతారు మనకి? వాళ్ళు చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి భార్యాభర్తల బంధాలు లేవు, వాళ్ళకి మంచి చెడ్డల బంధాలు లేవు, వాళ్ళకి క్రమమైన బంధాలు లేవు, ఆలోచనలు లేవు, అన్నీ అక్రమాలే వాళ్ళవి. ఈవేళ కొన్ని న్యూస్ చదువుతుంటే ముగ్గురిని విడిచిపెట్టింది, 4వ ఆయనతో డేటింగ్ చేస్తుందట. సినిమా స్టార్స్ వీళ్ళు. అంటే ఇంక అక్కడికి వెళ్ళగానే ఆ శాటన్ ఇండస్ట్రీ, శాటన్ ప్రయోగశాల, శాటన్ ల్యాబొరేటరీ, అక్కడికి వెళ్ళగానే అన్నీ ఇలాంటివే. పాడైపోయింది లోకం. ఒక మార్కెట్కి వెళ్ళగానే ఎవరు నీ మాట వినరు. ఎవరికి చెప్పగలం? వినేవారికి చెప్పగలం. మరి వింటానని ఎవరైనా వస్తారా? వచ్చి కూర్చుంటే చెప్పు. దారిని పోయేరిని మాటలు చెప్పేసి వాళ్ళు మారరు. ఒక పాఠం చెప్పాలంటే 45 నిమిషాలు టీచరు ఆ పిల్లాడి బ్రెయిన్లోకి ఎక్కించాలంటే. అయినా పాఠాలు విన్న పిల్లలందరూ స్లిప్ టెస్టులు సరిగ్గా రాయరు, ఫెయిల్ అయిపోతుంటారు. ఎవరు ఫెయిల్ అయిపోతున్నారో వాళ్ళ మీదే టీచర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని. అలా వినగలిగిన వాళ్ళకే మనం చెప్పగలగాలి తప్ప వినని వాళ్ళకి మనం ఏం చెప్తాం? మనం చెప్పడం అవసరం, చెప్పాలి, కానీ వినేవాళ్ళకి చెప్పాలి, వినలేని వాళ్ళకి చెప్పనవసరం లేదు. సువార్త పైన పాడుకుంటూ రోడ్డు అంటే పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారు, అలా చూస్తారు అంతే. చూడగానే ఏమనుకుంటారో తెలుసా మీకు? ఈ సువార్త చేసే వాళ్ళందరికీ చెప్పాలనుకున్నాను, బాగా విదేశాల నుంచి సొమ్మొచ్చి పడిపోతుందిరా వీళ్ళకి. మిమ్మల్ని చూసి మంచిగా ఎవరు అనుకోరు. 4 రోజులకి సముద్ర తీరం ఉప్పు, సముద్ర తీరం ఇసుక ఇవ్వడానికి, మన మీటింగ్కి సరిపోయేటంత స్థలం ఇవ్వడానికి 6 లక్షలు ఇమ్మన్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇసుకని ఎవరి బాబు సృష్టించాడు? ఇసుక. దాన్ని ఆనుకుని మహాసముద్రాలను కలుగజేసింది ఎవరో?
ఇక్కడ కలుగజేసిన వానిని ప్రకటించటానికి, కలుగజేసిన వారిని సృష్టికర్తను ప్రకటించటానికి వాళ్ళు సొమ్ము అడుగుతున్నారు 6 లక్షలు. వాళ్ళకి అర్థం కాదు, దేవుని పని అంటే ఏంటో అర్థం కాదు. దేవుని కార్యక్రమాలకు అనుకూలించరు. ప్రజోపకార్యాలకే అనుకూలించని ప్రభుత్వాలు, ఆఫీసర్స్. అర్థమవుతుందా? ప్రజలు ఓట్లు వేసి గెలిపించి వాళ్ళ కష్టార్జితంతో జీతాలు పెంచి వాళ్ళకి ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, మినిస్టర్లకి లక్షలు లక్షలు జీతాలు ఇస్తున్నా వాళ్ళు ప్రజల కొరకే సరిగా పని చేయని వారు. పుట్టించిన దేవుని కొరకు, తెలియని దేవుని కొరకు, అర్థం కాని దేవుని కొరకు వాళ్ళు ఆలోచిస్తారని మీరు అనుకోవటం మీ పొరపాటు. నిత్య సువార్త స్వీకరించేవాళ్ళు నిత్యము దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు, వచ్చిన వాళ్ళంతా నిత్యము దేవునితో బంధం ఉన్నవాళ్ళని అనుకోను. ప్రతిదాన్ని బైబిల్స్ ఫ్రీగా ఇచ్చే మతాన్ని ప్రకటిస్తున్నారు వీళ్ళు. హిందువులను మార్చేస్తున్నారు అంటున్నారు. ఒక వస్తువును ఫ్రీగా ఇస్తే బైబిల్ మీద చెప్పాను మీకు, వాళ్ళు అర్థం చేసుకోరు. వీడికి ఎంత ఉంటే చూస్తారు ఎలాంటి ప్రశ్నలో. మనం ప్రేమతో కొన్నా వాళ్ళు దాన్ని ప్రేమతో స్వీకరించరు. బాగా ఉన్నాయి మాకు ఇచ్చింది. బైబిల్ అమ్మాలి, దాని కాస్ట్ ఎంత? అది ఊరకనే తయారవదు కదా. దాని ప్రింటింగ్ కాస్ట్, పేపర్ కాస్ట్, వర్కర్స్ కాస్ట్. బైబిల్ సొసైటీకి విదేశాల నుంచి కూడా సొమ్ము వస్తుంది. బైబిల్ ఫ్రీగా దొరుకుతుంది. ఫ్రీగా దొరికింది ఎవడైనా చదువుతాడా? డబ్బెట్టు కొనుక్కుని చదువుతాడు. తరగతుల పుస్తకాలు కొనుక్కుంటారు, టెక్స్ట్ బుక్లు, గైడ్స్ అవి చదువుతారు. ఇక్కడ పాస్ అవ్వాలి, డిగ్రీ రావాలి. మరి బైబిల్ ఊరికి ఇస్తావు కదా, అది చదవడు. ఇచ్చినందుకు నేను ఎలా ఆలోచిస్తాడు? వీడికి బాగా వస్తుంది డబ్బులు. చూసారా ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు? ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళు. కొన్ని చేష్టలు మనం ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. వాళ్ళ మంచి మార్గాన్ని నడిపించండి, తప్పు చేయకండి. నిత్య సువార్త వినటానికి అలవాటు చేసుకోండి. చాలామంది హృదయాలు మారటం లేదు, బండబారిపోయాయి. వాక్యం అంతా వింటారు, ఈ వాక్యం నాది కాదు, మళ్ళా మామూలే. యథా రాజా తదా ప్రజ. నటిస్తున్నారు. ఇది నటనొద్దు. నిత్యము జీవించాలనుకునే మీరు, నిత్య సువార్తను స్వీకరించగలిగిన మీరు నిత్యము ఆదర్శవంతులుగానే కనబడండి అందరికీ. అలాంటి సువార్తను పట్టుకొని భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఏమండి, ఎక్కడ ఎగురుతున్నారు? ఆకాశ మధ్యమ. ఎందుకు అంత పైకి వెళ్ళాలి? అంత పైకి వెళ్తేనే అందరికీ కనబడతారు, అందరికీ వినబడుతుంది. అంత పైకి వెళ్ళాలి, అందరికీ కనబడాలంటే అంత పైకి వెళ్ళాలి. మొదటి పేతురు 1:22-23 చదువుకున్నా, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ బైబిల్ ఇంపార్టెంట్గా ఉంటుందో అది వాళ్ళ బుర్రలకు ఎక్కించాలి. ఇది విని మర్చిపోయే స్వభావం ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. మీరు క్షయబీజము నుండి కాక, మీరు క్షయబీజము నుండి కాదు మీరు పుట్టింది. క్షయబీజం నుండి అంటే మీ నాన్నకు పుట్టింది మాత్రం క్షయబీజము నుండే. శరీరం క్షయం, అక్షయం కాదు, నాశనం అయిపోయేది. ఏమ్మా?
పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. క్షయబీజం నశించిపోయేది, చచ్చిపోయేది, కుళ్ళిపోయేది, వదిలిపోయేది, కనబడనిది. అక్షయ బీజం క్షయము కానిది. చాలామందికి అక్షయుడు అని పేరు పెట్టాను. అక్షయుడు అంటే యేసుక్రీస్తు. క్షయం అంటే నాశనం అయిపోయేది. వాడు అక్షయుడుగా తిరిగి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. వాడు నమ్ముకున్నది, వాడు వెళ్ళే ప్రపంచం మోసకరమైన ప్రపంచం అది. నిజంగా మీరు దేవుని కొరకైతే ఎప్పటికైనా మనస్సు మార్చుకొని, మీ ఎదుగుదల సరిలేదని తెలుసుకొని, దేవుని పాదపద్మముల దగ్గర పడి మోకరిల్లితేనే తప్ప మీకు శాప విమోచనం అనేది ఉండదు. పానుపు నిష్కళంకమైనది, వివాహము ఘనమైనది. శుభవార్తలు చెప్పడానికి మేము ఉండవు ఇక్కడ. నీ నుంచి వచ్చే శుభవార్త నువ్వు దేవుళ్ళో ఉన్నావని మేము వినటమే. రెండో యోహాను పత్రిక. ఏది వినాలి దైవజనులు? సంఘం ఏది వినాలి? సంఘం ఏది వినాలి? యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు, అదే ప్రకటన గ్రంథం ముందు ఉంటుందండి. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. ఒకే అధ్యాయం. నా పిల్లలు సత్యమును అనుసరించి వాక్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమే లేదంటున్నాడు యోహాను గారు. ప్రకటన గ్రంథం రాశారు ఆయన. నా పిల్లలు సత్యమును అనుసరించి నిత్య సువార్తను అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. పేర్లు పెట్టుకోవటం కాదర్రా, జీవించాలి. పేర్లు పెట్టుకోవడం కాదు, మీకు పెట్టబడిన పేర్లు ప్రకారంగా మీ జీవితాన్ని దేవునిలో నిత్య సువార్తతో కొనసాగించుచున్నారా? నిత్యము జీవించటానికి. ఎందుకోనండి డ్యామేజ్ అయిపోతున్నారండి. ఎంతమందిని నేను అనుకుంటానో వీళ్ళంతా బాగా అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలని, ఎంతమంది మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటానో నాకు ఆ చావు కబుర్లు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుందండి. నాకు అనుసరణలో చిన్ననాటి నుండి పుట్టి సండే స్కూల్లో కూర్చొని బైబిల్ కాలేజీ ఎంట్రన్స్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దేవునికి పనికి రాకుండా పోయేవాళ్ళు వీళ్ళందరిని ఏమనాలి చెప్పండి? లోకంలో ఉన్న వాళ్ళంతా నిత్య సువార్తకు లోబడాలని ఆకాశం మీదకు వెళ్ళిపోయింది దేవదూత. ఇది లోకములో ఉన్న వాళ్ళంతా వినాలంటున్నారు. ఎవరు విన్నారు? లోకములో వాళ్ళందరూ వింటే ప్రపంచ దేశాలు కరోనాతో ఈరోజు ఈ విధంగా మండిపోయేవి కావు. 8వ వచనంకి వద్దాం. ప్రకటన గ్రంథం 14:8. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడే వచ్చి ఎవరు వెంబడి? ఎవరైతే నిత్య సువార్తను తీసుకుని పైకెళ్ళి ప్రజలందరికీ తెలియచేయాలని ఆదేశిస్తున్నారో, ఇంత టెక్నాలజీని డెవలప్ చేసి శాటిలైట్ ద్వారా దేవుని మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ఆయా జాతుల వారికి, ఆయా దేశాల వారికి ప్రకటిస్తున్నప్పుడు ఆ వెనకాతలే మరొక దూత వచ్చిందట.
వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబాబెలు కూలిపోయెను అని చెప్పెను. బాబెలు తారుమారు, బాగ్దాద్ సర్వనాశనం. దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఆకాశాన్నంటే శిఖరం తెచ్చుకొని నిన్ను మెచ్చుకునే దేవుడు నిన్ను మెచ్చుకోకుండా నీ దేవుడు నీకు పేరు తేవాలి, కానీ దేవుని పక్కన పడేసి మేము పేరు తెచ్చుకుంటామని నువ్వు సకల జనుల చేత ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నావా? తారుమారు, రివర్స్. అదేనండి బాబెల్ అంటే అర్థం. మహాబాబెలు కూలిపోయెను. ఈ ప్రపంచం దేని విషయమైతే కలలుగంటుందో, ఏ శాస్త్రాన్ని నమ్ముకుందో, ఏ వైద్యాన్ని నమ్ముకుందో, ఏ ఖగోళాన్ని నమ్ముకుందో, ఏ శాస్త్రాల కింద కాళ్ళ కింద నలిగిపోతున్నారో ఈ జనం. పేరు తెచ్చుకుంటారా? పేరు తెచ్చుకోవటానికా మీరు? ప్రపంచంలో నువ్వు అందరికంటే ధనవంతుడు అనే, ప్రపంచంలో నువ్వు అందరికంటే గొప్పవాడు అనే, ప్రపంచంలో నువ్వు గొప్ప అధికారివనా, మేధావనా, ఏమనుకుంటున్నావు? దేవుణ్ణి పక్కన పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ స్వార్థం కోసం, నీ వాళ్ళ కోసం బ్రతికే నీవు దేవుణ్ణి పక్కన పెడితే, నువ్వు వినవలసిన నిత్య సువార్తను పక్కకు నెట్టేస్తే, వెంటనే ఒక దూత వచ్చి వెనకాత ఏమంటుందట? వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన. వ్యభిచార మద్యమా? అంతే, లోక స్నేహం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? దేవుని జ్ఞానం నేర్పించండరా అంటే పిచ్చి జ్ఞానాన్ని నేర్పించడానికి లక్షల రూపాయల డొనేషన్ కట్టి మీ పిల్లలందరినీ వారం అంతా అక్కడికి పంపుతున్నారు. ఎన్నేళ్లగా కేకలేస్తున్నారు. ఆపేశారా? ఆపరు. నువ్వు అరుసుకో, నువ్వు నిత్య స్పీకర్వే, మేము నిత్యము వినని వారము. మీరు అక్షయులు, మేము నాశనం అయిపోయేవాళ్ళం. అలా అయిపోయారండి. క్రిస్టియానిటీ ఈరోజు మనలో కూడా అలాంటి వాళ్ళే కదండి. నిత్యనాశనం. వ్యభిచార మద్యమును సమస్త జనములకు తాగించారండి. తాగించారా? అందరూ తాగేశారు. అందరూ తాగేశారండి. 10వ వచనం, అదే అధ్యాయంలో 10వ వచనం. ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వారు త్రాగుదురు. పరిశుద్ధ దూతల ఎదుటను. 10వ వచనం మళ్ళా చదవమ్మా. ఏమీయూ కలపలేదు. ప్యూర్ దేవుని కోపం, ప్యూరు. మందు అందరూ డైరెక్ట్గా కొట్టేవాళ్ళు తక్కువ అండి. ఏదో సోడాను, తర్వాత నీళ్లు, తర్వాత ఇంకేటో కలుపుకొని మిరపకాయలు పచ్చడిలో నంచుకొని తింటుంటారు మందు తాగే దాసులు, మందుబాబులు. ఒక్కొక్కటి అసలు ఏమీ కలపకుండా సీసా ఎత్తేస్తాడు పైకి. అంటే వాడిది స్టీల్ ప్లాంట్ లాంటి బర్నింగ్ అనమాట. అదంతా లోపల అంత టెంపరేచర్. అది
దేవుని కోపం కూడా ఏం కలపడు అందులో. అప్పుడప్పుడు ఐరన్ కోసేటప్పుడు ఐరన్ ప్లేట్లు కోస్తుంటారు, అప్పుడు నీళ్లు పడుతుంటాయి, కట్టింగ్ దగ్గర నీళ్లు పడుతుంటాయి. చల్లారుస్తుంది. దేవుని మహాకోపం అట, అందులో ఏమీ కలపలేదు, నో మిక్సింగ్. అలాంటి కోపంతో మండించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు జరుగుతుంది, అదంతా జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ మనకి ఏంటంటే ఇది కరోనా. నో మెడిసిన్స్, నో యాంటీబయాటిక్స్, నో ఆపరేషన్స్, నో టైం. సత్యసువార్త అయినా అంత తొందరగా ప్రకటింపబడదు, కానీ నిన్ను చంపే రోగం మాత్రం విదిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది నీ మీదకి. సెకండ్స్. చదవమ్మ మళ్ళది. ఏమియూ కలపబడకుండా ఏదియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. వారు త్రాగుతారు. పరిశుద్ధ దూతల ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్ల ఎదుటను గొర్రెపిల్ల ఎదుట, అగ్ని గంధకముల చేత అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వాది బాధింపబడును. 18:3 ప్రకటన గ్రంథం. 18:3 ప్రకటన గ్రంథం. ఏలయనగా సమస్తమైన జనులు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించారు. భూలోకమందలి వర్తకులు, రాజులు కూడా దాంతోనే పోయారు. భూలోకమందలి బిజినెస్ పీపుల్, బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. అందరినీ మోసగించేస్తుంది. అందరికీ వార్నింగ్ చెప్తున్నాడు పైనుంచి నిత్య సువార్త. అందరికీ అన్యాయం జరిగిపోతుంది. భూమి మీద మనుషులందరికీ అన్యాయం జరుగుతుందని తెలుసుకునే వాళ్ళు లేకుండా పోయారు. జరుగుతుంది ఇప్పుడు అది. నౌ ఏమన్నాడు మన పాఠంలో 8వ వచనంలో? మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబాబెలు కూలిపోయే కాలం వచ్చింది, కూలిపోతుంది అని చెప్పాను. కూలిపోయాను. దుర్మార్గులు కూలిపోతారు, వ్యతిరేకులు కూలిపోతారు, దేవునికి అవిధేయులు కూలిపోతారు. కూలిపోయే కాలం వచ్చింది. లేపబడుతున్నారు వేలకు వేలు, వందలకు వందలు. నిన్న ఢిల్లీలో వర్షం పడింది. నిన్నే భయంకరమైన ఎండలు ఒక ప్రక్క, సడన్గా రైను. భయపడిపోయారట ఢిల్లీ వాసులు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని ప్రకృతిని చూసి చెప్పకో. నీలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకో. నువ్వు ప్రధానమంత్రివైనా, ప్రెసిడెంటువైనా, ముఖ్యమంత్రివైనా, మంత్రులైనా మీరేం చేస్తున్నారో తెలుసుకోండి ముందు. ప్రకృతి ఏం జరుగుతుందో మీరేం చేయగలరు తెలుసుకుంటే మాత్రం ఏం చేయగలరా? మెరిస్తే గదిలో బారిపోతారు. దేవుని పిల్లలారా, దేవుని కోపము జనం మీద మండుతుంది, ఇంకనూ మండుతుంది. లెక్క పూర్తి కావాలి. కరోనా లెక్క పూర్తి కావాలి. ఒక పక్క మిడతలు వేసుకున్న పంట పొలాలలో ఉన్న పంటను తినేస్తున్నాయి.
ఒక్క పక్క అమెరికా ఇరాన్ మీద ప్రయోగిస్తున్న సైనిక దాడులు చూడండి. భారీ వర్షానికి హడలిపోయిన ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల వడగండ్ల వాన, భీకరంగా వీచిన గాలులతో జనవాహం హడలిపోయాయి. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించి ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ వాసులకి వర్షం ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. అటు ఉత్తరప్రదేశ్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల్లో 28 మంది మృతి చెందారు. దట్ ఈస్ రైట్. గంటకు ఒకడు చొప్పున లేచిపోయాడు, అదనంగా 4 ఎక్స్ట్రా లేచిపోయారు. ఉత్తరప్రదేశ్లో మరి రావాలి కదండి. మనకు తెలుసు కదా ఎందుకు ఉత్తరప్రదేశ్ను అనుభవిస్తుందో ఈ బాధలు. దేవుని పిల్లలారా, బైబిల్ సత్యవేద గ్రంథం అనే ఎన్ని ఆధారాలు ఈ ప్రపంచానికి చెప్పాలరా. వారు కనిపెట్టిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పాను ప్రారంభించినప్పుడే. మరో ప్రయోగాల్లో బయోస్ఫియర్, మరో ప్రపంచాన్ని స్థాపిద్దాం అంతరిక్షంలోని బయోస్ఫియర్ని 2 అది ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి సింహగర్జంలో ఇవన్నీ రుజువులతో, అన్ని సాక్ష్యాలతో నిరూపించిన ఎవడు పట్టకుండా ఉన్నాడు. అందరికీ పట్టిన 2012 యుగాంతం అయిపోద్ది, ఇక మనం బతకమన్నారు. ఎన్ని చెప్పినా ఈ సత్య సువార్తను నమ్మని ఈ జనం మీద దేవుని మహోద్రేకము. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.